బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారా? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మనకి ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే మనం ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్లో చేసే రెసిపీసే కాకుండా ఇలా రీహీట్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, మీకు తెలిసిందే. సో వీటిల్లోని మెయిన్గా బేకరీ ఐటమ్స్ రీహీట్ చేసుకుంటే చాలా చాలా ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట. అది నాకు బాగా నచ్చుతుంది. సో జస్ట్ మనం కావాలి అనుకుంటే ప్రీ హీట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కావాల్సిన టెంపరేచర్కి ఒక 7-8 మినిట్స్ పెట్టేసుకుంటే ఈ సమోసా అవి లోపల నుంచి వేడవ్వాలంటే మనం స్టవ్ మీద పెట్టుకుంటే అవ్వదు కదా, బట్ ఇందులో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా అయిపోయి బాగుంటుంది తినడానికి. అండ్ ఈరోజు బ్లాగ్ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను అండ్ అలా మాట్లాడుకుందాము కొంచెం. ఇంకా నవంబర్ కూడా అయిపోతుంది కదా, కాబట్టి నా మనసులో మాటలన్నీ మీకు చెప్తాను, ఓపిక్గా చూడండి. అండ్ ఈరోజు కొంచెం పెద్ద బ్లాగ్ పెడుతున్నాను. మొన్న ఏదో ఒక చిన్న 11 మినిట్స్ వీడియో పెట్టి పెద్ద వీడియో అన్నాను, సారీ ఫర్ దట్. ఆ రోజు ఇంకొంచెం పెద్ద వీడియో చేశా కానీ లాస్ట్కి ఎడిట్ చేసినప్పుడు తీస్తాను, ఎందుకంటే వాయిస్ ఓవర్ చేయడానికి అవ్వలేదు. మన వైభవ్ నాన్న లేచాడు, ఇలాంటి విచిత్రమైన కష్టాలన్నీ వస్తుంటాయి అప్పుడప్పుడు. ఎనీవేస్, ఇప్పుడైతే మార్నింగ్ లేచా. ఎర్లీ మార్నింగ్ ఎంత చల్లగా ఉంటుందంటే బీభత్సమైన చల్లగా ఉంటుంది. ఆ ముందు ఇలాంటి చెయ్య తడిలో పెట్టాలంటే అబ్బాబాబా అన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇలా క్లీన్ చేస్తున్నాను. కానీ మనకి చెయ్య పెట్టి ఇలా ఇలా అనకపోతే బియ్యం కడిగిన ఫీలింగ్ రాదు కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని మళ్ళీ ఇంకా లాస్ట్కి చేయి పెట్టి మంచిగా క్లీన్ చేస్తాను. ఈ మధ్యన ఏదో ఒక షార్ట్ చూశాను, అందులోని రైస్కి పురుగు పట్టకుండా ఉండడానికి అదేదో బోరిక్ పౌడర్ అని చెప్పి ఏదో కలిపేస్తున్నారు. అది చూసినప్పటి నుంచి నాకు 2-3 సార్లు కాదు 4-5 సార్లు కడగాలాగా ఉంది ఈ బియ్యం. అందుకే మన చిన్నప్పుడు బియ్యంలో పురుగులు వచ్చేవి, రాళ్ళు వచ్చేవి. బియ్యం ఇప్పుడు అన్నం పెట్టాలంటే ఒక ప్లేట్లో తీసుకొని మనం వేరే వాళ్ళం కదా, రాళ్ళు అవన్నీ కూడా. ఇప్పుడు అసలు జస్ట్ అలా తీసి వాడేసుకోవచ్చు. అలా ఉంది అంటే ఏదో కలుపుతున్నారనే. ఇంకా బియ్యం పిండి, గోధుమ పిండి వీటిని మనం కడగలేం కదా, వాటిల్లో ఏమేమి కలుపుతున్నారో, ఏమేమి తింటున్నామో, ఏం జరుగుతుందో తెలియదు. అలా అని ప్రతిదీ మనమే చేసుకుందాము అనుకుంటే కూడా కుదరట్లేదు, అవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు, ఓపిక ఉండట్లేదు, అలా జరుగుతూ ఉంది. సో నాకు ఆ వీడియో చూసినప్పుడు, ఆ బోరిక్ది అది చూసినప్పటి నుంచి బియ్యం పిండిలో ఏం కలిపేస్తున్నారో, అందులో ఏముందో ఇందులో ఏముందో అన్నట్టు అనిపిస్తుంది. మీ అందరినీ నేను భయపెట్టట్లా, జస్ట్ నా మనసులో మాటలు చెప్తానన్నాను కదా, అందుకే చెప్తున్నాను అన్నమాట. ఇంకా మనకి నిన్న వీడియోలో అడిగాను, గ్యాల్బ్లాడర్ స్టోన్ రిమూవల్ సర్జరీ అయింది కదా, దాని గురించి నా ఎక్స్పీరియన్స్ అది షేర్ చేయమంటారా అని చెప్పి చాలామంది చేయమన్నారు. అందుకని చెప్పి ఈరోజు దాని గురించి మెల్లిగా మాట్లాడుకుందాం మనం. ఇక్కడ వచ్చేస్తే అన్వి కోసం పొటాటో ఫ్రై చేస్తున్నా, ఇంకా ఈయన కోసం కాకరకాయ చేయాలి. తర్వాత ఫస్ట్ పొద్దున్నే ఒక టీ తాగితే కొంచెం ఓపిక వస్తుంది. అందరూ ఆ అదేమిదో ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అవన్నీ భలే చేస్తారు. నాకు పొద్దున్న లేచిన వెంటనే టీయో ఏదో ఒకటి కడుపులో పడకపోతే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. దాని తర్వాత పొటాటో ఫ్రై కోసం కూడా పెట్టాను, అన్నం కూడా పెట్టాను. అండ్ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే నాకు మే టైంలోని కడుపు నొప్పి వచ్చింది, గట్టిగా వచ్చింది కడుపు నొప్పి. ఎక్కువ సార్లు అంటే ఒక 1 మంత్కి ఒక 3-4 టైమ్స్ వచ్చింది. వచ్చి తగ్గలేదన్నమాట. చాలా చాలా మామూలుగా అయితే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోద్ది. అండ్ చెప్తాను, ఫస్ట్ ఈ పాస్తా గురించి చూసేద్దాం, తర్వాత ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా మొత్తం చెప్పేస్తాను, తిట్టుకోకండి. అండ్ ఇది వచ్చేస్తే డిసానో పెనీ పాస్తా, మీ అందరికీ తెలుసు. ఇది ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు, కాబట్టి మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. 1 kg ప్యాకెట్లో దొరుకుతుంది. మా అడ్రస్కి అయితే మినిమం 2 తీసుకోవాలి. అలా మనకి ఇక్కడ అమెజాన్లోనే కాదు అనుకుంటే రతన్దీప్లో ఎక్కడ పడితే అక్కడ ఆఫ్లైన్లో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి డిసానో పాస్తాలిషియస్ పాస్తా తీసుకోండి, పెనీ పాస్తా బాగుంటుంది. ఓకేనా, ఇంకా మన టాపిక్ విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాం. సో మే ఆ టైంలోని నాకు కొంచెం అబ్డామినల్ పెయిన్, అంటే ఒక వామిటింగ్ సెన్సేషన్ లాగా, తర్వాత కొంచెం కాన్స్టిపేషన్ లాగా, అలా అంటే ఫ్రీగా లేదు, కొంచెం నొప్పి అయిపోయింది. అందుకని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మనకి ఆడవాళ్ళకి ఏమైనా వస్తే ఫస్ట్ గైనకాలజిస్ట్కే ప్రిఫర్ చేస్తారు కదా, అందుకని చెప్పి మేము నా
డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ గైనకాలజిస్ట్కి చూపిస్తే ఈ సిమ్టమ్స్ ఏవి కూడా గైనిక్కి సంబంధించినవి కాదు, లైక్ వాళ్ళ హస్బెండే గ్యాస్ట్రో డాక్టర్ అన్నమాట, అతను పక్కనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే ఆయన కొన్ని స్కాన్స్ అవి రాశారు. మెయిన్గా అదే బాడీలోని కిడ్నీస్, లివర్, గ్యాల్ బ్లాడర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక స్కాన్ రాశారు. సో మనం వెళ్ళి స్కాన్ చేయించుకుంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు 4 రాళ్ళు వెనక్కి వేసుకోమంటే మనమేమో ఒక 4 కిడ్నీల్లోని, 4 గ్యాల్ బ్లాడర్లోని పడేసుకొని ఉంచుకున్నాము. అప్పుడు నాకు ఫస్ట్ అన్వి కడుపులో పడినప్పుడు స్కాన్ అవుతుంది కదా, అప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలుసు, మరి పెద్దవి కాదని చెప్పి లైట్ తీసుకున్నాం. తర్వాత మనకి నొప్పి వచ్చే వరకు ఏమనిపించదు కదా, అలా అప్పుడు లైట్ తీసుకున్నాం. సో కిడ్నీలో స్టోన్స్కి పెద్ద ఆశ్చర్యపోలేదు, కానీ గ్యాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ ఉన్నాయి అని చెప్పి. గ్యాల్ బ్లాడర్ మెయిన్గా ఎక్కడ ఉంటుందో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అది లివర్కి అటాచ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దాని పని ఏంటంటే, మనం ఫుడ్ తింటాం కదా, అది డైజెషన్ అవ్వడానికి మనకి లివర్ ఒక లిక్విడ్ని, ఒక ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని బైల్ అంటారు. సో ఆ బైల్ ఏదైతే ఉందో అది కొంచెం గ్యాల్ బ్లాడర్లో ఒక 20% లాగా ఉంటుంది. అప్పుడు మనం ఫుడ్ డైజెషన్ అవ్వడానికి ఈ అంటే లివర్ మళ్ళీ బైల్ని చేయడానికి టైం పడుతుంది కదా, ఈ ఏమంటారు, ఈ గ్యాల్ బ్లాడర్లో ఉన్న బైల్ ఏమో డైజెషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను డాక్టర్కి సంబంధించిన పర్సన్ కాదు కాబట్టి నాకు అర్థమైనట్టు చెప్తున్నాను. ఇది మీరెవరు కూడా కన్ఫర్మ్ అని తీసుకోకండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా, ఎక్స్పీరియన్స్ లాగా తీసుకోండి. నాకు చాలా భయం ఇలాంటి డాక్టర్కి, ఇది హెల్త్కి సంబంధించినవి ఏమైనా చెప్పాలంటే, బట్ ఎక్స్పీరియన్స్ అని ముందే చెప్తున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను. సో ఆ గ్యాల్ బ్లాడర్ అనేది మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట, లివర్ కింద ఉంటుంది. సో అందులో స్టోన్స్, కాల్షియంకి సంబంధించిన స్టోన్స్ ఫామ్ అయ్యాయి. నాకు అరౌండ్ 16 mm ఉన్నాయి అన్నమాట. కిడ్నీలో ఒక 10 mmవి బోల్డ్ ఉన్నాయి, కిడ్నీలోని 2 కిడ్నీల్లోనే ఉన్నాయి. 9 mm, 10 mm అలాగా 2-3 ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, అది కొంచెం 16 mm పెద్దది, అండ్ కిడ్నీలో ఉన్నాయి. అంతేకాకుండా మన ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాలి. సో ఆ 3 కూడా మన హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, స్కాన్ రిపోర్ట్స్ తీసుకెళ్ళి డాక్టర్ ఏమన్నారు, రిమూవ్ చేయాలి అన్నారు. సో రిమూవ్ చేయాలంటే ఎవరేమైనా అనుకుంటారు, అసలు తెలియని వాళ్ళు స్టోన్ రిమూవ్ చేస్తారనుకుంటారు. బట్ అక్కడ డాక్టర్తో మొత్తం మాట్లాడేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, తీయాల్సింది స్టోన్ కాదు, లైక్ గ్యాల్ బ్లాడర్ మొత్తం రిమూవ్ చేసేస్తారు అన్నారు. నేను చాలా చాలా షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏదో ఒక పార్ట్ ఇచ్చారంటే అన్నెసరీ యూస్లెస్ పార్ట్ అసలు ఏమి ఇవ్వరు కదా. డాక్టర్ చెప్పడం ఏంటంటే అది అసలు అవసరం లేదు, ఏం ప్రాబ్లం ఉండదు, మీకు అసలు డిఫరెన్స్ కూడా తెలీదు అని అతను చెప్పారు. బట్ ఎందుకో చాలా భయం వేసింది. అసలు దేవుడు ఎందుకు ఇస్తారు అవసరం లేనిది, అది తీసేయడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోయాం. ఫస్ట్ టైం వినడం కాబట్టి, మా ఫ్యామిలీలో ఎక్కడా వినలేదు. సో వినడం ఫస్ట్ టైము. తర్వాత షాక్ అయ్యాము. తర్వాత డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఇది ఇక్కడ ఉంటుంది, దీని పని ఇది, అది గ్యాల్ బ్లాడర్ లోపల స్టోన్స్ తీయడానికి అవ్వదు అని అన్ని చెప్పారు. అండ్ ఇక్కడ నాకు నడుము నొప్పి, కడుపు నొప్పి వచ్చింది ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల, కిడ్నీ స్టోన్స్ వల్ల అనేది నాకు ఇప్పటికీ తెలీదు. అండ్ మనకి అర్థం కాదన్నమాట, తెలియదు అసలు. లాస్ట్కి ఫైనల్గా అయితే ఈ 3 కూడా సర్జరీ ఒకేసారి చేసేస్తామన్నారు. సో కిడ్నీలో స్టోన్స్ తీయాలి, గ్యాల్ బ్లాడర్ మొత్తం రిమూవ్ చేయాలి, తర్వాత ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒకసారి ప్లాన్ చేసి అవన్నీ చేయించుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ గ్యాల్ బ్లాడర్ది దానికోసం ఒక 3 హోల్స్ పెడతారు. లాప్రోస్కోపీలో చేయించుకున్నాను. అండ్ పెద్ద కన్నం ఏం రాదు మనకి, ఒక పొట్ట మీద 3 ప్లేసెస్లోని హోల్స్ అవుతాయి. అండ్ ట్యూబెక్టమీ కోసం ఒక 2, మొత్తం అలాగా నా బాడీలో రకరకాల కన్నాలన్నీ పెట్టారు. ఇంకా కిడ్నీలో స్టోన్స్కి కన్నాలు ఏంటి ఉండవు, దాని ప్రొసీజర్ మొత్తం వేరేగా ఉంటుంది, అది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం మనం. సో సర్జరీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మేలో జరిగింది సర్జరీ, ఇప్పుడు ఇంకా డిసెంబర్ వచ్చేసింది కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సో 7-8 months అయిపోయింది. కాబట్టి ఇప్పటికీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అవుతున్నవి ఏంటి అనేది నేను చెప్తాను. మీకు కనుక ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డాక్టర్ ఏం చెప్తే అది వినండి. కావాలంటే డాక్టర్స్ 2-3 ఒపీనియన్స్ తీసుకొని అప్పుడు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చాలా చూస్తున్నాను, లైక్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కరగడానికి కూడా మనకి ఆయుర్వేదాలో, నేచురోపతిలో అలా రకరకాల
ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం గాల్ బ్లాడర్ తీసే అక్కర్లేదు అని కూడా చాలా వింటున్నా. బట్ టైం అనమాట. మనకి పెయిన్ స్టార్ట్ అవ్వక ముందే ఇక్కడ ఇలా స్టోన్ ఉంది అని తెలిస్తే మన ఆలోచన ఒకలా ఉంటుంది. స్టోన్ ఉంది, నొప్పి స్టార్ట్ అయింది అన్నప్పుడు వేరేగా ఉంటుంది అన్నమాట. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే 10 mm లోపల ఉందనుకోండి మనకి సర్జరీ అవసరం పడదు. అండ్ 1 mm 2 mm అలా చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి అవి మనకి కడుపులోకి వచ్చి అలా పోతాయి, ప్రాబ్లం లేదు, మోషన్లో పోవడం అలా జరుగుతాయి. 10 mm దాటిందంటే కనుక అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనం వదిలేసాం అనుకోండి నొప్పి రావట్లేదు కదా అని, నొప్పి రాకపోతే 99% అసలు డాక్టర్స్ తీసేయమని చెప్పరు. నొప్పి వచ్చింది అంటే తీసేయాలి. అప్పుడు కూడా తీయకపోతే ఏమవుతుంది, ఆ రాయి ఏదైతే ఉందో అది మన పైప్లోకి వచ్చేసింది అనుకోండి అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా ఆ రాయిని పెద్ద సైజ్ రాయ కదా, 16 mm అంటే చిన్నది కాదు. మాకు బయట తీసుకొచ్చాక చూపించాను, బాగోదని చెప్పి చూపించట్లేదు మీ ఎవరికి, కానీ చాలా పెద్దదండి, ఒక గోలీ సైజ్ అంతా ఉందన్నమాట. అది ఉంటే ఏంటంటే ఆ గాల్ బ్లాడర్ వాల్ ఏదైతే ఉందో అది మందం అయిపోద్దట. సో అలా అయిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు లివర్కి ఎఫెక్ట్ అవుతుంది, పొట్టకి ఎఫెక్ట్ అవుతుంది, అలా వేరే వేరే ప్లేసెస్లో ఎఫెక్ట్ అవుతుంది. అలా అన్ని కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్లోనే ఈ గాల్ బ్లాడర్ మొత్తం తీసేశారు. సో ఈ గాల్ బ్లాడర్ లేకపోతే నేను అబ్జర్వ్ చేసిన ఇన్ని మంత్స్లో డిఫరెన్స్ ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు అలా తినేస్తామంటే అవ్వదు. అంటే పొట్టకి కొంచెం ఒక 20-30% అయినా కూడా ఖాళీ ఉంచుకోవాలన్నమాట. అంటే బొజ్జ నిండా హాయిగా తినేద్దాము, పీకల వరకు తినేద్దాము, బుఫేకి వెళ్ళి తినేద్దాము అంటే అవ్వదు. నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నాకు మరీ అదే తప్పు డెసిషన్ తీసుకున్నానా అన్నట్టు అయితే ఇప్పుడు కనిపించలేదు. ఎందుకంటే ఒక 20-30% ఖాళీ ఉంచామనుకోండి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు అంతే, బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే అంతే. ఫుల్గా కడుపు నిండా తినేస్తాము అంటే అవ్వదు. అప్పుడు మనకి చాలా అనీజీగా ఉంటుంది, పొట్ట నొప్పి లాగా ఫీలింగ్ వస్తుంది, బ్లోటింగ్ లాగా ఫీలింగ్ వస్తుంది, సో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అస్సలు ఫ్రీగా ఉండదు అనమాట. అండ్ ఇంట్లో ఫుడ్డే తింటే ఏం అనిపించట్లేదు, బయట ఫుడ్స్ కొంచెం స్పైసీ జంక్ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఇంట్లోనే మనం చేసుకున్నవి హాయిగా మొత్తం తినొచ్చు, కడుపు నిండా కూడా తినొచ్చు. నిండగా అంటే కూడా మరీ ఎక్కువ కాదు, రీజనబుల్లీ గుడ్గానే తినొచ్చు. కడుపు హాయిగా అనిపించినంత వరకు మనం తినొచ్చు, ప్రశాంతంగా తినొచ్చు, అప్పుడేం అనిపించట్లేదు. బట్ బయట బిర్యానీ అవ్వచ్చు, నూడిల్స్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ జంక్ కానీ ఏదైనా కొంచెం ఎక్సెస్లో తింటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో అదొక్కటే జాగ్రత్త తీసుకోవాలి అని నాకు అనిపించింది. ఇంకా పెయిన్ విషయానికి వచ్చేస్తే సర్జరీ అయిన తర్వాత నాకు 3 types ఆఫ్ సర్జరీస్ ఒకేసారి అయింది కాబట్టి కొంచెం మేజర్ లాగా అయింది. లేకపోతే నెక్స్ట్ డే పంపించేస్తారు, అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి మనం నార్మల్ జాబ్స్కి అన్నిటికీ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నాకు కొంచెం పెద్దదైంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. ఇంకేమైనా చెప్పలేదా, మిస్ అయ్యానా? అండ్ హోల్ ఉండదు, కన్నం ఉండదు అని అంటారు, కానీ ఒక 3 ప్లేసెస్లోని మెయిన్గా మనకి చెస్ట్ కింద ఒక పెద్ద హోల్ పెడతారు, ఆ గాల్ బ్లాడర్ మొత్తం తీసేది, అది మాత్రం కొంచెం డీప్ కట్టే ఉంటుంది. మిగిలిన 2 పైప్స్ పెట్టే అంత చిన్న చిన్నగా ఒక 2 mm అంత ఉంటాయి, అవి త్వరగా తగ్గిపోతాయి. బట్ ఈ మధ్యలో ఏదైతే పెడతారో అది కొంచెం పెద్ద కన్నమే, అండ్ కొంచెం చాలా డీప్గా కూడా అవుతుంది. ఆ గాల్ బ్లాడర్ మొత్తం తీస్తారు కదా, స్టోన్ కూడా తీస్తారు కదా, సో అవన్నీ తీసినప్పుడు అది మాత్రం కొంచెం డీప్ కట్టే, అది తగ్గడానికి మాత్రం చాలా టైం పడుతుంది. నాకు ఇంటికి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మరి బ్లాగ్స్లో షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు, కానీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 week 10 days తర్వాత మళ్ళీ ఆ స్టిచెస్ అన్నీ కూడా వడ్డం అవన్నీ జరిగాయి. మళ్ళీ పిన్ లాంటిది చేశారు ఈసారి. అంటే సర్జరీ అయినప్పుడు కట్ చేసినప్పుడు కుడతారు కదా, కుట్టడం అంటే నార్మల్ థ్రెడ్తో కుట్టడం. ఇప్పుడు సిజేరియన్ అయినప్పుడు అలాంటప్పుడు కుట్టినట్టు కుట్టలేదు, పిన్ లాంటివి వేస్తారు, ఆ పిన్స్ తీపించుకోవడానికి మళ్ళీ వెళ్ళాను. అలా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు ఇంకా నెక్స్ట్ డే వర్క్ చేసుకోవచ్చు అన్నీ అంటారు, కానీ ప్రాక్టికల్గా అవ్వదు. అట్లీస్ట్ ఒక 1 week అయినా కూడా మనకి రెస్ట్ ఉండాలి. అదన్నమాట. బోల్డ్ అని చెప్పాను. ఏదన్నా పాయింట్ మిస్ అయ్యి ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి ఒపీనియన్స్ జస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ విన్నట్టు వినాలి, కానీ ఇదే మీ లైఫ్లో అప్లై చేసుకోవద్దు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే
డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచి డాక్టర్ దగ్గరికి. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. నొప్పి రావట్లేదు అనుకుంటే యూ కెన్ ట్రై, అవి కరగడానికి ఏవేవో ఉంటాయట, అవి ట్రై చేయొచ్చు. లేదు అనుకుంటే రిమూవ్ చేసుకున్నా, మరీ అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో అదే చెప్దాం అనుకున్నా. అండ్ మీతో కబుర్లు చెప్తూ బోల్డ్ అన్ని వంటలు చేస్తాను. ఈరోజు సక్కు చేశాను, కాకరకాయ ఫ్రై చేశాను, అలా అన్నీ చేస్తా. సో ఈ రెసిపీస్ అన్నీ మీ అందరికీ తెలిసినవే. ఉల్లికారం, కాకరకాయ ఉల్లికారం చేశాను, ఆనియన్ చట్నీ కూడా చేశాను ఈరోజు, అండ్ సక్కు చేశాను బ్రేక్ఫాస్ట్కి. అదన్నమాట. సో ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ అంతా షేర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ చెప్పండి. నేను మాట్లాడుతూ ఒక పాయింట్ ఎక్కేసి ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కనుక సారీ, అండ్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కమెంట్ సెక్షన్. సో మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.